నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. కర్నూలు ఎయిర్పోర్టు నుండి విజయవాడకు విమాన సర్వీసుల రాకపోకలు ప్రారంభం కావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ ఎయిర్పోర్టులో నైట్ ల్యాండింగ్ సౌకర్యం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు ఎయిర్పోర్టులో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్లో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఢిల్లీ నుండి కింజరపు రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. కర్నూలు ఎయిర్పోర్టు నుండి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చర్త, ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ బి నవ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కర్నూలుకి సంబంధించి విజయవాడకి కనెక్టివిటీ ఇవ్వటం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. విజయవాడ కర్నూలు ఫ్లైట్ ఎప్పుడు వేస్తారని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు అడుగుతూనే ఉన్నారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు, అనంతపురం జిల్లాకు ఈ కనెక్టివిటీ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయటంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారన్నారు. ఏ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి చెందని విధంగా అభివృద్ధి చేయాలని, ఒక లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని సీఎం ఎంతో పట్టుదలతో ఉన్నారని అన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, ఇప్పుడు కర్నూలు, అలాగే కడపలో ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో గతంలో కంటే ఈ సంవత్సరం కాలంలో అదనంగా ఫ్లైట్ సర్వీసులు స్టార్ట్ చేసి సుమారు 15% అడిషనల్ కెపాసిటీని మన రాష్ట్రం నుండి పెంచామని అన్నారు. అదేవిధంగా సివిల్ ఏవియేషన్లో భోగాపురం, నెల్లూరు, అనంతపురం, కుప్పం ఇలా రకరకాల ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు స్టార్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ముందుకు నడిపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కర్నూలు ఎయిర్పోర్ట్ను డెవలప్ చేయాలని సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సలహాలు ఇవ్వటం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఈ సర్వీస్ 3 రోజులు నడిచేలా ప్రారంభించామని, అతి త్వరలో 7 రోజులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కర్నూలు విజయవాడ ఫ్లైట్ను ప్రారంభించిన ఇండిగో సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. తాను కట్టించిన ఎయిర్పోర్ట్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఇంకా పలు ప్రాంతాలకు ఫ్లైట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపుతామని, వాటిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా కర్నూలు ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్గా మారుతున్నందున రాబోయే కాలంలో ఇది చాలా అవసరమని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, కర్నూలు విజయవాడ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. ఈ సర్వీసులను ప్రారంభించడం పట్ల అనంతపురం, కర్నూలు జిల్లాల ప్రజలు సంతోషపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా కర్నూలు ఎయిర్పోర్టులో నైట్ ల్యాండింగ్ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని మంత్రి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ ఉండటం వల్ల చాలామంది పారిశ్రామికవేత్తలు తరచుగా ప్రయాణించవలసిన అవసరం ఉంటుందని, అందువల్ల కర్నూలు ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఇదే రోజు ఓర్వకల్లు విమానాశ్రయం నుండి విజయవాడకు కొత్త విమాన సర్వీసు ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 1 సంవత్సరంలోనే ఇది సాధించడం సంతోషంగా ఉందన్నారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి మాట్లాడుతూ, కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ మరింత అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని, నైట్ ల్యాండింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. పాణ్యం ఎమ్మెల్యే గౌర్ చర్త మాట్లాడుతూ, కర్నూలు విజయవాడ విమాన సర్వీసులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్గా రూపొందిందని, కర్నూలు ఎయిర్పోర్ట్ ఏర్పాటు అయిందని ఎమ్మెల్యే తెలిపారు.
ముందుగా కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి కర్నూలు విజయవాడ ఇండిగో విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భీమప్ప పూజారి అనే ప్యాసింజర్కి మొదటి బోర్డింగ్ టికెట్ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, ఇండిగో కంపెనీ రీజనల్ హెడ్ ఆఫ్ సెక్యూరిటీ జిబుజాన్, అసిస్టెంట్ మేనేజర్ కౌశల్, రీజనల్ మేనేజర్ ప్రశాంత్, రీజనల్ మేనేజర్ సేఫ్టీ జాక్సన్ జార్జ్లు తదితరులు పాల్గొన్నారు. గారు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, అందరికి నమస్కారం. సో ఫైనలీ సాధించాము అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒకటి మీరు ఎప్పుడు వినింటారు, సార్ చెప్తుంటారు లాస్ట్ మైల్ వరకు వీ హ్యావ్ టు వర్క్ ఎనీథింగ్ అని. సో దీంట్లో కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ నా సైడ్ నుంచి ఏమంటే ఇండిగో వాళ్ళతో కూడా పుష్ చేస్తూ ఉంటుంది రామ్మోహన్ నాయుడు గారు, మీతో సహా మీతో పాటు మాట్లాడుతూ ఇండిగో వాళ్ళు ఏమన్నారంటే, సార్ కర్నూలుది వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ క్యాష్ క్రంచ్, మాకు వైబిలిటీ లేదు అంటే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేసే ఐదర్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ వైజాగ్ని తీసేసో ఏదైనా చూసి ఒక ఫస్ట్ ఈ సెక్టర్ ఇవ్వండి, ఇఫ్ ఇట్ ఈస్ వయబుల్ దెన్ యూ కెన్ యాడ్ టు ఇట్ ఫర్ చెన్నై అన్నాడు. వాళ్ళు ఐ థింక్ దే హ్యావ్ ఆల్సో హెల్ప్ మీ అండ్ మీరు ఖచ్చితంగా మీ పుష్ లేకపోతే ఈరోజు సాధించేవాళ్ళు గారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీఫుల్. ఐ థింక్ అనంతపూర్, కర్నూలు వాళ్ళు అందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఒకటి రామ్మోహన్ నాయుడు గారు ఒక రిక్వెస్ట్ ఏమంటే, మనం కూడా మన ఫ్లైట్లో మీతో పాటు వచ్చేప్పుడు చైర్మన్ గారితో మీరు అన్నారు నైట్ ల్యాండింగ్ అంటే, జనార్దన్ రెడ్డి గారు అన్న ఇక్కడే ఉన్నారు, అది కర్నూలు ఎయిర్పోర్ట్ వచ్చి మన స్టేట్కి సంబంధించింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే నైట్ ల్యాండింగ్ పాసిబిలిటీ ఉంది, మేము ఇన్వెస్ట్ చేయగలుగుతామన్నారు. మీరు అన్న కోఆర్డినేట్ చేసి వాట్ ఈస్ పాసిబుల్ దాంట్లో చూసి అది చేస్తే చాలా బాగుంటుంది రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ జోన్లో ఉంది అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు కమ్ టు కర్నూలు. నైట్ ల్యాండింగ్ కూడా ఉందంటే మార్నింగ్ వచ్చి నైట్ వెళ్ళిపోయే వాళ్ళకి, చార్టర్ ఫ్లైట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 1 year లోపల మన సుపరిపాలన తొలి అడుగు ఈరోజే మొదలుపెట్టాము మనం మా జిల్లాలో. కాబట్టి అదే రోజు సాయంత్రం ఉదయం మొదలుపెట్టాము. ఈరోజు సాయంకాలం మేము ఇంత బ్రహ్మాండంగా ఈ ఫ్లైట్ను మీ చేతుల మీదుగా మేము చేసుకుంటూ చాలా గర్వపడుతున్నాము. అంతేగాక ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, మరొక్కసారి మాకు నైట్ ల్యాండింగ్ లేదని, ఇక్కడ నైట్ ల్యాండింగ్ లేదు కాబట్టి నైట్ ల్యాండింగ్ వచ్చేటప్పుడు మాకు ఏదైనా మీ సహకారం వలన, మీరు ఏవియేషన్ మినిస్టర్గా ఉండగానే ఈ ఎయిర్పోర్ట్ అనేది ఇంకా రూపురేఖలు మారాలన్నా మాకు దయచేసి ఆ నైట్ ల్యాండింగ్ కూడా అయ్యే విధంగా తమ ఆధ్వర్యంలో చేయాలని చెప్పేసి మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాబట్టి మా రిక్వెస్ట్ ఒక్కసారి మళ్ళీ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసి అక్కడ మీరందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఇది ఒక్కటే కాదు, మా ఫ్లైట్లు కూడా డైలీ ఎందుకంటే టైమింగ్స్ కూడా మాకు ఉదయం ఇక్కడ పెడితే మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్కి అక్కడ వచ్చే విధంగా టైం అడ్జస్ట్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. మార్నింగ్ ఇక్కడ 7:30, 8కి పెడితే అక్కడికి 9:30కి చేరుకుంటాము. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తే పొలిటికల్ వాళ్ళకే కాకుండా అదేవిధంగా ఏదైతే ఈ బిజినెస్ వాళ్ళకు కూడా ఉదయం వచ్చి సాయంకాలం రిటర్న్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇండిగో వారికి మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసి దాన్ని కన్సిడర్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. సీఎం గారు కూడా ప్రత్యేకంగా నాకు కలిసినప్పుడు ఇది ఖచ్చితంగా త్వరలోనే చేయాలని కూడా నాకు కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అలాంటి యొక్క కార్యక్రమం ద్వారా మరొకసారి మనం కర్నూలు ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు ఒక 3 days సర్వీస్గా ఈ కర్నూలు నుంచి విజయవాడ వరకు మనం స్టార్ట్ చేస్తున్నాం. అది అతి త్వరలోనే 3 days ని 7 days కూడా చేస్తామని కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అలాగే దానితో పాటు ఎడిషనల్గా కనెక్టివిటీ ఏదైతే కర్నూలు నుంచి, ఎందుకంటే అక్కడ ప్రాంతవాసులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకంటే ఎక్కువగా మీ అందరికీ కూడా తెలుసు. మీరు మీ రిక్వెస్ట్ ద్వారా ఇంకా అడిషనల్గా మన ప్రాంతం నుంచి కర్నూలు నుంచి ఎక్కడెక్కడికైతే కనెక్టివిటీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశామని, రానున్న 4 ఏళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 15వ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించటమే లక్ష్యంగా చేపట్టిన సుపరిపాలనలో ఒక అడుగు కార్యక్రమాన్ని నగరంలోని 15వ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు పరిధిలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లిన వారు సుపరిపాలనలో ఒక అడుగు కార్యక్రమం పేరుతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే వార్డు పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను వారు స్వీకరించారు. కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యంగా స్పందన లభించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికి ఆదరించారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో చౌక ధరల దుకాణంలో నిత్యావసర వస్తువుల పంపిణీ ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో మొబైల్ వాహనం ద్వారా జరుగుతున్న పంపిణీకి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేషన్ డీలర్ ఆధ్వర్యంలో చౌక ధరల దుకాణంలో వచ్చే నిత్యావసర వస్తువులను అందజేస్తున్న విధానానికి సంబంధించి ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు రేషన్ సరుకులను చౌక ధరల దుకాణం వద్దనే తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లో పాల్గొంటున్నారని వివరించారు. దీనితో పాటు ఇంటింటికి తిరిగి తమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇలా సమస్యలను తెలుసుకోవటం వల్ల వారి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు రానున్న 4 సంవత్సరాల కాలంలో తాము చేయనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో విద్యుత్ స్తంభాలు మార్చలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తమ సంవత్సర కాలంలోనూ ఆ సమస్యను పరిష్కరించినట్లు తెలియజేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నగరంలో విద్యుత్ స్తంభాలను మార్చి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని వివరించారు. రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని వివరించారు. ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ వల్లే సాధ్యమైందని తెలిపారు. అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంటిలో ఎంతమంది చదువుతుంటే అంతమంది పిల్లలకు సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలను వారి తల్లుల అకౌంట్లో వేయటం జరిగిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలను పింఛన్లుగా ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వ్యవస్థలను అన్నింటినీ నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సరిచేసి ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందని, అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని, ఇది వారి నైజాన్ని చాటుతుందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేసి వారి శాడిజాన్ని చాటుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వచ్చాయని, వారు పద్ధతి మార్చుకోకపోతే అవి కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఊహించని విధంగా జరిగిందని తెలిపారు. 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని వివరించారు. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని వివరించారు. ఈ 1 ఇయర్ మా పాలన గురించి ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్స్ అనుకోండి, ఎమ్మెల్యేస్ అనుకోండి, ఎంపీస్ అనుకోండి, అందరూ కూడా పాల్గొంటున్నారు. సో బేసిక్లీ ప్రజల దగ్గర పోయి మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏం చేశామో ప్రజల దగ్గరికి పోయి చెప్పడము, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం, ఏమి ఇస్తున్నాము అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద ఉంటుంది. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా మాకు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.
అవి సార్ట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాక నేను రెగ్యులర్గా డోర్ టు డోర్ అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నా. బట్ స్పెసిఫిక్గా ఈ నెల రోజులు మ్యాక్సిమం ఎంత వీలైతే అందరూ కూడా పాల్గొని వాళ్ళకి క్లారిటీగా ఇవి వచ్చినాయి, 1 ఇయర్లోనే ఇంత సాధించాము, నెక్స్ట్ ఇంకా 4 ఇయర్స్ ఉంది మన గవర్నమెంట్, ఇంకా ఎంత సాధించబోతున్నామని వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు చూస్తే ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పినట్లు ఇక్కడ ఉండేవాళ్ళు పోల్స్ విషయంలో కూడా 30 ఇయర్స్ నుంచి కూడా ఎవరు చేంజ్ అయింది, ఫ్రీగా పోల్స్ మార్పించామండి, ₹1 తీసుకోకుండా. సో ఇట్లాంటివి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, కొన్ని ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతున్నాయి, కొద్దిగా స్లోగా సార్ట్అవుట్ అవుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో అంత డిస్ట్రక్షన్ ఏమీ చేయలేదు వాళ్ళు. బేసిక్లీ దే స్పాయిల్ ద హోల్ థింగ్, సిస్టమ్ అంతా కొలాప్స్ చేశారు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ని కొలాప్స్ చేసిండ్రు ప్రీవియస్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలంటే సంక్షేమ పథకాల్లో పెన్షన్ 4,000 ఎక్కడైనా ఉందా, ఏదైనా రాష్ట్రంలో ఉందా? మన దగ్గరలో కూడా ఎవరు ఉండరు. వాళ్ళు నెక్స్ట్ పెన్షన్ ఎవరన్నా ఇస్తున్నారంటే 2,000 2,500 ఉంటారు. సో మనం 4,000 అయినా అంటే ఆదాయం వచ్చే స్టేట్లతో పోలిస్తే కూడా వీఆర్ ఏబుల్ టు డూ. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు. 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ అయినాయండి అన్ని శాఖల కింద. అదే 10 ఏళ్ళు 14 నుంచి 24లో నాకు తెలిసి 4 లక్షల కోట్లు, అప్రాక్సిమేట్లీ 4.5 lakhs crores అని విన్నాను. మనం 1 ఇయర్లోనే 9.5 lakhs crores క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. అది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్. సో అన్నీ చేస్తాము. సంక్షేమ పథకాలు కూడా తల్లికి వందనం ఏదైతే మేము హామీ ఇచ్చాము, ఇంటికిలో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటారో అందరికి ఇస్తామన్నాం, అందరికి ఇచ్చినాము. కొన్ని ఉంటాయి, మేము ఎప్పుడు అందరూ అడుగుతుంటారు సార్ అన్నీ అయినాయా అని. 100% మిగతా లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్తో చూస్తే 100 times మేము బెటర్గా పర్ఫామ్ చేసాం. చిన్న ఇష్యూస్ ఉంటాయి, సాల్వ్ చేస్తా పోతాం. సో అదే ప్రజలకి మేము వాళ్ళకి అంతా హామీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా రిక్వెస్ట్ ఏమంటున్నామంటే స్టెప్ బై స్టెప్ ఏమన్నా ఉన్నా స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేస్తామంటున్నాం. ఎస్పెషల్లీ రైతులది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, గ్యాస్ మీరు ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను సందులో, ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు మా ఇంటికి గ్యాస్ వచ్చిందని చెప్తారు. మాకు చాలా సంతోషం ఉంది. అంటే పథకాలు ఎంత పారదర్శకంగా వస్తున్నాయి చూడండి. ఇంకొకటి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది. చాలా చక్కగా చేస్తున్నారు సార్. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా అన్ని క్లియర్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ అని చెప్తున్నారు. మ్యాక్సిమం 90% అయిపోయినాయి ఇప్పటికే. గ్రీవెన్సెస్లో భాగంగా ఏమంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే చిన్న నీటి సమస్యలు, ఇందాక మీరు ఒకటి చూశారు ఇదే వేదికలో ఇదే సందులో మీరంతా మీడియా పత్రికలు ఉంటే ఆ కరెంటు బోల్స్ సార్ మాకు 30 ఏళ్ళ నుంచి ఎవరు మార్చలేదంటే టీజీ భరత్ గారు మినిస్టర్ అయిన తర్వాత వచ్చినాక వెంటనే చేశారని చెప్పి వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటారు. అలా పోల్స్ కూడా చూపించడం జరిగింది. కాబట్టి గ్రీవెన్స్ అంటే ఇవే మా సందులో ఉన్నటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో మరుగు నీటి కాలువలు అయితేనేమి, నీటి సమస్య అయితేనేమి, ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన వైర్లు అయితేనేమి, చిన్న సమస్యలు వాళ్ళవి. అంటే మేనిఫెస్టోలు అన్ని ఆల్మోస్ట్ ఆల్ చేశారు సార్ మీరు. ఈ చిన్న సమస్యలు అంటే అవి కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు నోటిఫై చేసుకోవడం జరుగుతుంది. అధికారులకు ఆదేశాలు ఇస్తాం త్వరలోనే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 15వ వార్డులో 31 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన దామోదరం సంజీవయ్య మైదానం, పార్కు, వాకర్స్ ట్రాక్ను ఆయన ప్రారంభించారు. నగరంలోని 15వ వార్డు పరిధిలోని బుధవార్పేటలో 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన దామోదరం సంజీవయ్య మైదానం, పార్క్, వాకర్స్ ట్రాక్లను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శివమ్మ, వార్డు ఇన్ఛార్జ్ పామున్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దామోదరం సంజీవయ్య మైదానాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పరిశీలించారు. అనంతరం వాకర్స్ ట్రాక్ను ఆయన పరిశీలించారు. ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్కును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిపై సాధన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలను వారు పరిశీలించారు. గతంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో ఇంత అందమైన మైదానంగా తీర్చిదిద్దటం పట్ల స్థానికులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వార్డు నాయకులను అడిగి తెలుసుకున్నారు. పార్కు నిర్వహణను సక్రమంగా ఉండేలా చూడాలని వారికి సూచించారు.
నగరంలో గత సంవత్సర కాలంలో కర్నూలు అసెంబ్లీ పరిధిలోని 33 వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేశామని వివరించారు. కర్నూలు అసెంబ్లీ పరిధిలోని అన్ని వార్డులలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వివరించారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేటలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. నగరంలోని బుధవార్పేటలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్థానికంగా ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం లభించింది. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పూలమాల వేసి శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా పక్కన ఉన్న షాపు యజమానులు తాము చూపిన స్థలంలో షాపులు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. అలా చేస్తే 25 సంవత్సరాల పాటు 300 రూపాయల అద్దెతో దుకాణాలను కేటాయిస్తామని ఆయన తెలిపారు. నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల పక్కన ఉన్న షాపుల వల్ల రహదారి ఇరుకుగా మారటంతో రహదారి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కర్నూలు మెడికల్ కళాశాల పక్కన ఉన్న దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దుకాణదారులతో మాట్లాడారు. కర్నూలు మెడికల్ కళాశాల వద్ద ఉన్న షాపుల వల్ల రహదారి ఇరుకుగా మారటంతో ఇటీవల రహదారి ప్రమాదాలు జరగటం, పలువురు మరణించడం జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న షాపులను తాము చూపిన మరో ప్రదేశంలో ఏర్పాటు చేసుకునేందుకు షాపుల యజమానులు ముందుకు రావాలని ఆయన సూచించారు. తాము చూపిన ప్రదేశంలో ఉన్న షాపులలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న షాప్ యజమానులు చేరితే వారికి 25 సంవత్సరాల పాటు కేవలం 300 రూపాయల అద్దెతో దుకాణాలను కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారికి తెలిపారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల పక్కన ఉన్న షాపులకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని, ఈ స్థలంలో షాపులు మసీదుకు సంబంధించినవి కూడా కావని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న షాపులో యజమానులు తాము చూపిన ప్రత్యామ్నాయ ప్రదేశంలో షాపులను ఏర్పాటు చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. ఇప్పుడు దీనికి పేపర్స్ లేవు, మసీద్కి సంబంధం లేదు. ఇప్పుడు ఈ షాప్స్ నుంచి మీకు 3-4 చనిపోయినారు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి. మీది ఒక్కటే రోడ్ బ్లాక్, ఇది మొత్తం సెంటర్లోకి. దాదాపు 25 years మంత్లీ 300 రూపీస్ ఒక షాప్ ఇస్తామన్నా మీరు కదులుతలేరు. ఎట్లా మీ దగ్గర పేపర్ ఉంటే ఇవ్వాలా కదా, మీది డాక్యుమెంట్ మీదని చెప్పి ఇస్తే కదా. ఇప్పుడు మీ కాడ డాక్యుమెంట్ ఉండాలా కదా. గవర్నమెంట్కి ఎట్లా ఇస్తారు, గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది చెప్పండి. మీరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి. లేదంటే మీరు ఇట్లా చేసినారంటే మీకు అసలుకే పోతుంది. ఇది రాదు, అది రాదు. ఇది కూడా చెప్తున్నా, అది 25 ఏళ్ళు 300 రూపాయలు పర్ మంత్ రెంట్ ఇస్తాను. మీకు ఇంకేం ప్రాబ్లం? మంత్లీ రెంట్ 300. వాళ్ళు మంచి ప్రాపర్టీ తీసుకొని వాళ్ళు రెంట్ చేయడం లేదని చెప్తున్నారు. ఆటో రెన్యూవల్ తర్వాత మరి ఆటో రెన్యూవల్ ఏం లేదండి. మీరు ఇదొక చూడండి, మందికి పోతుంది ఇదే దెబ్బతింటారు. చూడండి మసీదుకి చూసాను. మీరు డిసైడ్ చేస్తే 4 మంది చనిపోయినారు యాక్సిడెంట్స్ అయ్యి. మీరు అట్లే మేము ముందుకు ఇక్కడే ఉంటామంటే హెల్ప్ చేస్తాను. మీరు మాట్లాడి డిసైడ్ చేసుకోండి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స నిమిత్తం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందేలా చేయటం అభినందనీయమని బాధితులు అన్నారు. ఈ మేరకు నగరానికి చెందిన మధుసూదన్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన 3 లక్షల చెక్కును అతని సోదరుడికి అందజేశారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలువురికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను మంజూరు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరానికి చెందిన ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన చెక్కులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. ఇదే క్రమంలో నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతనికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం అందించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సిఫారసు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేసిన సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3 లక్షల రూపాయల చెక్కు మంజూరు అయింది. ఈ చెక్కును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బాధితులు మధుసూదన్ సోదరుడు శ్రీనివాస్ గౌడ్కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన సోదరుడు అనారోగ్యానికి చికిత్స నిమిత్తం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సిఫారసు మేరకు 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇందుకు సహకారం అందించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ధన్యవాదాలు తెలిపారు. బూత్ ఇన్ఛార్జీలు మేము 76 బూత్ ఇన్ఛార్జీలు, నా పేరు శ్రీనివాసులు గౌడు. నా తోటి బూత్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి వార్డు ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్ కష్టపడి అందరు తిరిగి మేము ఈ డబ్బుల్ని టీడీపీ జిల్లా టౌన్ అధ్యక్షుడు నారాజ్ యాదవ్ వారి అండదండలతో మేము ఇది భరత్ సార్ సాయంతో చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేసినాడు. ధన్యవాదాలు తెలుపుతున్నాం. సమాజంలో వైద్య వృత్తి పవిత్రమైందని, అలాంటి వృత్తిలో ఉన్నందుకు గర్వపడుతున్నానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని భాష్యం పాఠశాలలో జరిగిన డాక్టర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, భాష్యం హై స్కూల్ డైరెక్టర్ భాష్యం హనుమంతరావు, రాయలసీమ జోన్ ZEO అనిల్ కుమార్, ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ శంకర్ శర్మను సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా తనను ముఖ్య అతిథిగా గౌరవించడం అభినందనీయమని చెప్పారు. సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైందని, అలాంటి వైద్య వృత్తిలో ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. వైద్యుడిగా వైద్య వృత్తులు కొనసాగిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మనకి జన్మనిచ్చేది అమ్మైతే పునర్జన్మనిచ్చేది డాక్టర్ అంటుంటారు. సో ఉన్న కర్నూలులో ఎంతో మంది డాక్టర్స్ ఉంటే ఆ డాక్టర్స్ లో మనం లెజెండ్ అని చెప్పుకునే డాక్టర్ అంటే డాక్టర్ శంకర్ శర్మ గారు. సో ఎందుకు అంటే సారు ఒక మన మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉంటూ అలానే చాలామందికి ఈ గ్యాస్ ట్రబుల్ గురించి ఎంతో అసలు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడో హాస్పిటల్స్కి వెళ్ళి తిరిగి వచ్చిన నయంగానే వాళ్ళకు కూడా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నయం ఏంటంటే సార్ యొక్క ఒక చెకింగ్ కానీ సార్ యొక్క ఇచ్చే మెడిసిన్ కానీ ఎంత ప్యూర్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో అలానే సార్ ఇందాక మనతో మాట్లాడే స్పోర్ట్స్ గురించి మాట్లాడారు. సారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి స్పోర్ట్స్ గురించి చెప్తూ అలానే స్పోర్ట్స్ పిల్లల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తారు. సారు స్పోర్ట్స్ పరంగా ఎంతో మంది పిల్లలకి హెల్ప్ చేశారు. ఓకేనా. సో అలానే ప్రతి స్టూడెంట్ కూడా సార్ తీసుకున్న గైడెన్స్ తోటి ఎంతో మంది స్టూడెంట్స్ డాక్టర్లు అయ్యారు. సో అలానే ఇంత ఇన్స్పిరేషనల్ పర్సన్ మన కర్నూలులో ఉండటం, ఇక్కడ వైద్యం అందించడం ఎంతో గర్వకారణం, మనందరికీ ఎంతో అదృష్టం. సో ఈరోజు డాక్టర్ డే సందర్భంగా సార్ని మన బ్రాంచ్కి పిలిపించడం, ఆ సారు యొక్క వాల్యుబుల్ టైంని మన కోసం కేటాయించడం, అలానే ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా మెసేజ్ ఇవ్వడం, సార్ గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సార్ వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే టు యూ సార్. మీ యొక్క సేవలు ఇలానే కర్నూలుకి కొనసాగాలని కోరుకుంటాం. వారాహి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితాపీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. ఈ మేరకు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా 6వ రోజు కుంకుమతో అలంకరణ చేశారు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద వెలసిన శ్రీ లలితాపీఠంలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురుమేడా సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజు అమ్మవారికి
మంగళకరమగు కుంకుమతో అలంకరణ చేసి అర్చనా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.